హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ కరుణ సిద్దోజు. ఈరోజు మీకు కొత్త కర్రీని మీకు చూపించబోతున్నాను. చూడండి, ఇది చాలా రేర్గా దొరికేటువంటి కాయలు. చూసారా వీటి ఇవి ఎలా ఉన్నాయో చెప్పండి. చిన్న జామకాయలాగా లేవు, జామకాయలాగా పొడవు కాడతో ఇలా ఉంటుందండి. ఇవి రేర్గా దొరుకుతాయండి. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో 2 months వస్తాయండి. ఇవి జూన్ అండ్ జూలై నెలలోనే వస్తాయి, మళ్ళీ తర్వాత కనిపించవండి. ఇవి చాలామందికి తెలియదు. ఇవి ఏం చేస్తారో తెలుసా? కూర వండుకుంటారండి వీటితో. వీటిని ఏమంటారంటే ఆదొండకాయలు అంటారు. ఇవి అడవిలో దొరుకుతాయండి. వీటిని అడవి దొండకాయలు అని కూడా పిలుస్తారు. ఇవి ఎలా ఉంటాయి చూడండి. ఇవి దొండకాయలాగా ఉంటాయి, కానీ కొంచెం పైన పొట్టు అనేది చాలా గట్టిగా ఉంటుందండి. ఇవి మా వారు డ్యూటీకి వెళ్ళిన దగ్గర కనిపిస్తే తీసుకొచ్చారండి. ఇవి చాలా రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది, గుండె జబ్బులను కంట్రోల్ చేస్తున్నాయి, కడుపు ఉబ్బరాన్ని కూడా తగ్గిస్తాయండి. ఇవి హెల్దీ ఫుడ్ అండి. ఇవి పులుసుతో చేసుకోవచ్చు, కర్రీ కూడా వండుకోవచ్చు అండి. కాకపోతే కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుందంటే కొంచెం కడుపు ఆయాసంగా ఉంటుందండి, మందగిస్తుంది కడుపు. కాబట్టి కొంచెం పులుసుతో చేసుకున్నాం అనుకో కాకరకాయలాగా, అప్పుడు మనకు ఏ డిసీజెస్ రావండి. కానీ మొత్తానికి ఇది హెల్దీ ఫుడ్ అండి. ఇది చాలా వరకు దొరకదండి. నా చిన్నతనంలో మా నాన్నమ్మ వండేదండి, కాకపోతే నేను తినలేదు. టేస్ట్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ ఇంట్లో మాత్రం ప్రతి ఇయర్ మా సార్ తెస్తారు, నేను వండుతానండి. నేను మాత్రం ఇంతవరకు తినలేదు, దీన్ని ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈరోజు మాత్రం కూర చేస్తున్నాను. ఇవి కొంచెం మనకు బాగా పొట్టు గట్టిగా ఉంటుంది కనుక కొంచెం బాయిల్ చేయాలండి. బాయిల్ చేసి కట్ చేయాలి. ఇప్పుడు నేను బాయిల్ చేస్తాను, తీసుకుపోయి. ఈ ఆదొండకాయలకి మనం చింతపండుతో పులుసు వేసి చేస్తాం కదా కూర, అందులోకి మనకు చిక్కదనం రావడానికి, టేస్టీగా ఉండడానికి కొన్ని నువ్వులు వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. ఒకే నువ్వులు చిట్టపట్లాడిపోయాయండి, బాగా వేగొద్దు. వేగిపోయిన తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనం ఈ కూరకి చింతపండు నానేసానండి. చూడండి, చింతపండు ఇంత వేసుకోవాలి, ఒక నిమ్మకాయ సైజంతా చింతపండు వేసుకోవాలి పులుసు చేసుకోవడానికి. ఇది నానవేసాను. ఇప్పుడు ఒక 2 లేదా 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఆదొండకాయలు బాయిల్ చేశానని చెప్పాను కదా, కొంచెం ఒగరుగా ఉంటుంది కాబట్టి ఆ ఒగరు పోవడానికి బాయిల్ చేశాను. ఇందులో బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేస్తే కొంచెం చేదు వగరు అనేది పోతుందండి. ఇలా అయ్యాయి చూడండి, గింజలు ఎలా ఉన్నాయి చూడండి, ఇలా ఉంటాయండి. చిన్న చిన్న విత్తనాలు ఇలా ఉంటాయండి. ఓకే, చూడండి ఇలా ఉంటాయి.
ఓకే, చూడండి గింజలు కట్ చేసి ఇలా ఉన్నాయి ముక్కలు, ఇలా కట్ చేసుకోవాలి. అదే ఫ్రైకి అయితే కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఓకే, నూనె కాలిపోయిందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఆవాలు వేసేసి జీలకర్ర, ఈ మరిగిన తర్వాత ఉల్లిపాయ, మిరపకాయలు, ఓకే, మిర్చిలు గోలిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు కొంచెము రెండు అలా కట్ చేసుకొని వేసుకుంటే ఈ పులుసు కర్రీలలో టేస్ట్ బాగా ఉంటుందండి. ఉల్లిపాయ వేగిన తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనము పులుసు కర్రీలలో కంపల్సరిగా మెంతిపిండి వేస్తామండి. మెంతిపిండి చాలా టేస్ట్గా ఉంటుంది పులుసులో వేస్తే, కాబట్టి కొంచెం ఒక స్పూను మెంతిపిండి, అలాగే ఇందులోనే కరివేపాకు యాడ్ చేయాలి. తర్వాత 1 స్పూన్ పసుపు యాడ్ చేయాలి. పసుపు బాగా వేగకూడదండి, అప్పుడు కలర్ బ్లాక్ కలర్ వస్తుంది, నల్లగా అయిపోతుంది. కాబట్టి కొంచెం ఎల్లోయిష్ గోలగానే మనము ఈ కట్ చేసుకున్న ముక్కలు అయితే ఏవైతే ఉన్నాయో అవి వేసేయాలి. ఇవి వేసి కొంచెము ఇందులోనే సాల్ట్ యాడ్ చేయాలండి. సాల్ట్ నేను రా సాల్ట్ వాడుతున్నాను, అంటే పులుసు కర్రీలకు రా సాల్ట్ బాగుంటుంది. ఇది కొంచెం గోలేసరికి మనం ఏం చేస్తాము, చింతపండు రసం పిండుకొని, అలాగే మనం ఇంతకుముందు పొడిగా చేసుకోవడానికి నువ్వులు వేయించుకున్నాం కదా, నువ్వులను గ్రైండ్ చేసుకొని వద్దాం. ఓకే, కొంచెం బాయిల్డ్ అయినాయి కూర. అయిన తర్వాత ఇందులో మనం కారం, పచ్చిమిర్చి చాలా వేసాం కదా, ఒక 1.5 స్పూను కారం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కారం ఎక్కువ, ఎందుకంటే ఇందులో మనము చింతపండు పులుసు వేస్తున్నాం కనుక కొంచెం కారం ఎక్కువ పడుద్ది, కాబట్టి అందుకని ఎక్కువ వేయాలి. అందులోనే మనము కొంచెం ఒక స్పూన్ అంతా కుడక పౌడర్, కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇంతకుముందు మనం గ్రైండ్ చేసుకున్న నువ్వుల పొడి ఏదైతే ఉందో అది ఇందులోనే వేసుకోవాలి. ఇది కొంచెం నూనెలో పొళ్ళు మొత్తము, కారం మొత్తము ఒక కొంచెం గోలిన తర్వాత అప్పుడు మనము చింతపండు పులుసు ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకోవాలి. ఓకే, గోలిపోయింది, చూడండి ఎలా కనిపిస్తుందో కలర్ఫుల్గా. దీంట్లో మనం ఇప్పుడు చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ని కూడా యాడ్ చేయాలి. ఓకే, ఇది మనము మరగనివ్వాలి. ఓకే, ఎలా మరుగుతుంది చూడండి, మంచిగా దగ్గరకు వస్తుంది. ఎందుకంటే మనం నువ్వుల పొడి వేసాం కదా, కాబట్టి చాలా దగ్గరికి వస్తుంది. ఇందులో మనము
కొంచెము రుచి ఉండడానికి పులుపులో కాస్త చిటికడంత బెల్లం వేసామనుకో అరే ఆ రుచే వేరండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కూర తిన్నారనుకో మీరు మళ్ళీ కావాలని అనుకుంటారు. మీరు కూడా మీకు దొరికి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. చూసారా కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఆయిల్ పైకి వచ్చింది కదా, కంప్లీట్ అయినట్టు. ఆయిల్ ఎప్పుడైనా పైకి వచ్చినప్పుడు మన కర్రీ కంప్లీట్ అయినట్టు. చూడండి లాస్ట్కి చివర్లో కొంచెం హాఫ్ స్పూన్ ధనియా పొడి, తర్వాత కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చూసారా వ్యూవర్స్ కూర ఎలా ఉందో, ఎలా చేశానో. ఇది మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎక్కడైనా దొరికినా కూడా తీసుకొచ్చుకొని వండుకోండి. మీకు నచ్చితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.